బొంబరు బొంబరే బొంబరు 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 బొంబరే బొంబరు 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 బొంబరు. వన్ ఫైన్ సండే అట్లా కూల్గా కామ్గా వెళ్ళిపోయిందనమాట. ఏంటంటే ఇక్కడ మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఎప్పుడూ మటన్ కర్రీ అనేది ఎప్పుడు సింపుల్గానే ఇలాగే చేసేసుకుంటాను. అండ్ కొంచెం పిల్లలకి ఇంకా 3rd మంత్ బేబీస్ ఎక్కడ నిలబడట్లేదు, ఇలా ఊపుతూ ఉన్నారు అని అంటే కొంచెం మటన్ కీమా నాన్ వెజ్ తింటూ ఉండండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తొందరగా వాళ్ళు మెడ అనేది నిలుస్తారనమాట. అండ్ నేనేంటంటే మా బాబు ఫస్ట్ ఉన్నప్పుడు నేను అసలు చాలా నాన్ వెజ్ తిన్నాను. వాడు చాలా లావ్ అయ్యాడు, తొందరగానే అన్నీ గట్టిపడ్డాయి. కానీ మా పాపకి ఎక్కువ నేను నాన్ వెజ్ ప్రిఫర్ చేయట్లేదు. ఎంత పాసిబుల్ అయితే అంత వెజ్కి అండ్ అలాగే పాలు మంచిగా రావడానికి ఏమి తింటే ప్రోటీన్స్ అనేవి వస్తాయో అలా తింటున్నాను అనమాట. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ నేను ఆనియన్స్ పేస్ట్ వేసేసాను, సాజీరా, యాలకులు, చెక్క ఇవన్నీ వేసేసి వేపుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసాను. ఇప్పుడు మనము మటన్ ముక్కలు ఉన్నాయి కదా, అది కూడా వేసేసాను. ఇది వేసాక కొంచెం పసుపు వేయడం చెప్పడం మర్చిపోయాను కదా. సో పసుపు కూడా ఫస్ట్ ఆనియన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయగానే వేసేయాలన్నమాట. ఇక్కడ ఏంటంటే కొంచెం వాటర్ వస్తుంది, ఆ వాటర్ అనేది ఇనుకుపోవాలి. అదే వాటర్లో మనము సాల్ట్ అండ్ పసుపు వేస్తే కొంచెం నీసు స్మెల్ వస్తూ ఉంటుంది మటన్. ఆ వాటర్ మంచిగా ఇనికాక మనము సాల్ట్ అండ్ కారం వేసుకుందాము. ఇక నేను 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసాను, 3 స్పూన్స్ ఆఫ్ కారం వేసాను. మటన్ వచ్చేసి ఇది కేజీ కాదు, జస్ట్ 1/2 kg మటన్ అనమాట. కొంచెం స్పైసీగానే తింటున్నాను నేను ఈ మధ్య. 2.5 స్పూన్స్ మీరు సాల్ట్ వేసుకోవచ్చు. కొంచెం మీరు స్పైసీ ప్రిఫర్ చేస్తే 3 స్పూన్స్ వేసుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ కొంచెం కారం ఎక్కువైనా ఉండే 2.5 అయితే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే కలిపేసుకున్న తర్వాత ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత ఇలా వాటర్ పోసుకోవాలి. కొంచెం మటన్ ఉడకడానికి 6 to 7, 8 విజిల్స్ పడుతుంది. కొంచెం మటన్ బట్టి ఉంటుంది అనమాట, పీస్ బట్టి ఉంటుంది. మటన్లో కూడా లేతది అండ్ అలా చూస్తూ ఉంటారు కదా. సో మటన్ ఇది ఏంటంటే నేను 6 విజిల్స్ పెట్టాను, అయినా నాకు సరిపోలేదు. మళ్ళీ నేను ఎక్స్ట్రా 4 విజిల్స్ పెట్టాల్సి వచ్చింది. సో ఇప్పుడు నేను మూత పెట్టే ముందు ఒక 1 స్పూన్ ఆఫ్ కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను. కొబ్బరి పొడి మరీ ఎక్కువ యాడ్ చేయొద్దు, మొత్తం కొబ్బరి వస్తూ ఉంటుంది అనమాట. అండ్ మీరు కాజు పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, సూప్ అనేది చాలా బాగుంటుంది. అండ్ కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి, సూపర్ ఫ్లేవర్ ఉంటుంది. అండ్ నేను ఏంటంటే మసాలా పౌడర్ యాడ్ చేయట్లేదు, బికాస్ ఆఫ్ సాజీరా, చెక్క ఇవన్నీ వేసాను కదా. సో అదేమీ వేయలేదన్నమాట. సో ఇక్కడ ఏంటంటే సినిమా చూస్తున్నాము, నాంది మూవీ చూస్తున్నాము. చాలా 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 బాగుందండి మూవీ అయితే. సో ఆహా యాప్లో రిలీజ్ చేశారు కదా మూవీ అయితే. నిజంగా చూస్తూ నాకు ఏడుపు వచ్చేసింది. అసలు మొత్తం వాడి లైఫ్ అనేది మొత్తం ఎట్లా ఖరాబ్ అయిపోతుంది కదా. పాపం ఒక 2 days ఆఫీస్కి వెళ్తాడు, 2 days కాదు, మంచిగా ఆఫీస్లో జాయిన్ అవుతాడు, మ్యారేజ్ ఫిక్స్ అవుతుంది. పాపం ఒక మంచి డ్రీమ్ కంటూ ఉంటాడు, సడన్గా వచ్చేసి పోలీసులు తీసుకెళ్ళిపోవడము. అబ్బా నిజంగా మూవీ అయితే సూపర్. అండ్ లాయర్ క్యారెక్టర్ అయితే చెప్పొద్దు, అలా డేరింగ్గా డాషింగ్గా ఉండాలి అని అనుకుంటాను నేను ఎప్పుడు కానీ. అండ్ ఇక్కడ పాప అయితే గట్టిగా అరుస్తూ ఉంది, పిల్లోడు అయితే ఇంకా ఆ సైకిల్ని వదులుతలేడు. పాపం వాడి పెద్ద సైకిల్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. ఈ చిన్న సైకిల్ పాపం గణేష ఉంచుతాడేమో అని అనుకున్నాను. ఇంకా మా వెనకాలనే ఉంటాడు, బయటికి వెళ్ళి ఆడాడు. సో ఇంకా ఆ సైకిల్ మీదనే ఉంటాడు అనమాట. ఇంకా ఆఫ్టర్ లంచ్ తర్వాత కాసేపు పడుకుందాము లేకపోతే ఆడుకుందామని అనుకున్నాము. సరే బయటికి వెళ్ళక చాలా రోజులు అయిపోయింది కదా, పిల్లని ఇంకా బయటికి తీసుకెళ్దాము పాపం అని అలా. ఇంకా తిరుపతిలో బిగ్ బజార్ ఉంది కదా, మెక్డీ ఉంటుంది, బిగ్ బజార్ ఉంటుంది, మ్యాక్స్, ప్యాంట్లూస్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి. దానిపైన ధ్రువ్ ప్లానెట్ అని కొత్తగా ఓపెన్ అయింది, ప్లే జోన్ ఓపెన్ అయింది. 1 year అయిపోయింది. అది ఓపెన్ అయిన 2 monthsకే లాక్డౌన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో మేము ఒకసారి కూడా వెళ్ళలేకపోయాము. సో ఈరోజు తీసుకెళ్దాము అని ఇంకా డిసైడ్ అయిపోయాను. సో నా లంచ్ వచ్చేసి ఇది. సో నేను ఈ మధ్య రైస్ తక్కువ తీసుకుంటున్నాను, కొంచెం కర్రీస్ అనేది ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట. సో ఇంతే రైస్ అనమాట. సో కర్రీస్ అయితే బాగానే తీసుకున్నాను. సో నా లంచ్ అయిపోయాక పాపకి పాలు ఇచ్చేసాను. సో ఇంకా పడుకుంటుంది. టైం ఆఫ్టర్నూన్ 2:30 అవుతుంది. సో ఇంకా పడుకుంటే దగ్గరగా 4 దాకా పడుకుంటుంది అనమాట.
కొంచెం ఈ 4th మంత్ నుంచి కొంచెం సొల్లు అనేది ఎక్కువ తీయడం స్టార్ట్ చేసిందండి పాప. ఇది కామనే కదా సొల్లు తీయడం ఇంకా అని నేను కూడా దాని గురించి ఎక్కువ స్టడీ అనేది చేయట్లేదు. సో ఇంకా పాప పడుకున్న తర్వాత నేను కూడా స్లీప్ వేసాను. నాకు ఒక 1 మంత్ నుంచి ఆఫ్టర్నూన్ స్లీప్ అనేది బాగా అలవాటైంది. పడుకోపోతే ఇట్లా కళ్ళు అయితే ఇట్లా ఏమంటారు ఇట్లా మూసిపోతాయి చూడండి, అలా మూసుకుపోతూ ఉంటాయి అన్నమాట. సో అట్లీస్ట్ 1 అవర్ అయినా పడుకుంటున్నాను నేను. ఇంకా ఆఫ్టర్నూన్ స్లీప్ తర్వాత కొంచెం ఫేస్ అనేది ఫ్రెష్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ పడుకున్నారు అండ్ నేను 1 అవర్ స్లీప్ వేసాను. మా పాప లేచేసింది, సో నేను కూడా లేచేసాను. మా బాబు ఇంకా ఫోన్ చూస్తున్నాడు అనమాట. చూడండి ఫోన్ చూస్తుంటే ఎలా చూస్తుంది ఫోన్నే. అలవాటు చేయకు సూర్యాంశ్, నీకు అలవాటు చేసి మేము తప్పు చేసాము అంటే కూడా దా దా గణేష అని చూపిస్తే దా గణేష అని చూపిస్తుంది. అని చూడండి ఆమె మెడ చూడండి ఎలా లేపుతుందో, లేసేసిద్దంట అప్పుడే. పిల్లలు ఒక 3 months వరకు మంచిగా ఉంటారండి, పడుకోబెట్టినంతసేపు మంచిగానే ఉంటారు. ఇంకా 4th, 5th, 6th మంత్ దాటే కొద్దికి చేస్తారు చూడండి, ఎత్తుకో ఇప్పుడంటే ఇంకా 4th మంతే కాబట్టి అయినా ఆమె మెడల్ లేపేస్తుంది ఇట్లా పైకి లేస్తా అని. సో కాసేపు మంచం మీదే ప్లే టైం అనమాట. ఇంకేం చేస్తామో, ఏం పని కూడా లేకుండే నాకు. సో ఈరోజు మొత్తం వ్లాగే షూట్ చేసుకుంటున్నాను మార్నింగ్ నుంచి. చాలా రోజులు అయిపోయింది వ్లాగ్ షూట్ చేయక. అండ్ సొల్లు చూడండి ఎలా కారుతుందో. అండ్ ఏమన్నారు అంటే మా అపార్ట్మెంట్లో ఒకరు నువ్వు స్నానం చేయించేటప్పుడు వాటర్ అనేది ఏమైనా నోట్లోకి వెళ్తుందా, దానివల్ల కూడా సొల్లు కారుస్తారు అని చెప్పారనమాట. అస్సలు నేను వాటర్ పోకుండా స్నానం చేపిస్తున్నాను, అంత కేర్ఫుల్గా అంత మెల్లిగా నిదానంగా చేపిస్తున్నాను నేను. వాటర్ అయితే పోవట్లేదు, మళ్ళీ అయినా కూడా సొల్లు అనేది కారుతుంది. అండ్ బాగా అంటుంది కదా, నా హెయిర్ అయితే పిచ్చగా పోతుంది, హెయిర్ లాస్ కూడా చాలా ఉంది. ఇక్కడ కరెంటు పోయింది, ఫుల్ ఉబ్బరిస్తుంది. టైం వచ్చేసరికి 4 అవుతుంది, ఫుల్ వేడిగా ఉంది. సో వాళ్ళ పప్పతోని ఇద్దరు ముచ్చట్లు పెడుతున్నారు, నిద్ర లేపేశారనమాట. ఇంకా రెడీ అయిపో ఇంకా పోదాం అని చెప్తున్నాడు. ఇంత తొందరగా పోయి ఏం చేస్తాము అని నేనని అలా బద్ధకంగా పడుకున్నానమాట. హీఈస్ ఎంటర్టైనింగ్ గణేష, సూర్యాంష్. ఇంకా ఎగ్జాక్ట్గా 5:30 కల్లా మేము వెళ్ళిపోయాము, ప్లేస్లో ఉన్నాము. 2nd ఫ్లోర్లో ఈ ధ్రువ్ ప్లానెట్ అనేది ఉంటుంది. ఇది బిగ్ బజార్, అదే మెగ్డీ ఉంటుంది కదా, సో అవన్నీ కింద ఉంటాయి అన్నమాట గ్రౌండ్ ఫ్లోర్లో. 2nd ఫ్లోర్లో ఇది ఉంది. చాలా 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 బాగుందండి. సో కార్డ్ ఏంటి అని అంటే 500 నుంచి ప్రైస్ స్టార్ట్ ఉంది దీంట్లో. 500 కార్డ్ తీసుకుంటే ఒక 6 months వరకు 6 months వరకు మనము దాన్ని వ్యాలిడ్ ఉంటుందంట. బట్ 500 ఎక్కడ, మేము 1000 రూపీస్ కార్డ్ తీసుకున్నాము మా బాబు కోసం. అసలు వాడికి ఏమి ఎక్కడో వాడు కొంచెం భయపడుతూ ఉంటాడు అనమాట. భయపడతాడు కదా, మస్తు రోజులు వస్తుందిలే, 1 year వరకు తప్పకుండా వస్తుంది, ఎప్పుడన్నా వీక్లో రావచ్చు అని అనుకున్నాను. బట్ మొత్తం 1000 రూపీస్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయండి. సో ఇక్కడైతే ఎక్కుతా అన్నాడు. సో వెళ్ళాడు అనమాట వాళ్ళ డాడీ, తీసుకొస్తాను కార్డు అని.
తర్వాత ఇంకా మెల్లిమెల్లిగా ఒకటి 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 అన్నీ ఎక్కేసి మొత్తం 1000 రూపీస్ కార్డ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. బ్యాలెన్స్ మొత్తం అయిపోయింది. లాస్ట్లో నేను ఒకటి ఎక్కుదాము అని నేను చూసేసరికి కార్డ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ అమ్మాయి ఇది హారర్ మూవీ చూస్తున్నారు. సో ఇది నేను ట్రై చేద్దాము లాస్ట్లో అనుకున్నాను. లాస్ట్లో కార్డ్ ఇచ్చేసరికి నిల్ బ్యాలెన్స్ అని చెప్పేశాడు ఇంకా వాడు. చాలా సర్లే మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ట్రై చేద్దామని ఇంకా నేను మళ్ళీ పెద్ద లైన్ ఉంది మళ్ళీ కార్డ్ తీసుకోవడానికి, మళ్ళీ రీఛార్జ్ చేయించుకోవడానికి. అందుకే అని ఇంకా వెళ్ళిపోయామన్నమాట. అంత పబ్లిక్ ఏం లేకుండే. లాక్డౌన్ వల్ల కూడా కొంతమంది జనాలు కూడా చాలామంది భయపడుతున్నారు బయటికి రావడానికి, పిల్లల్ని బయటికి తీసుకెళ్ళడానికి. బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. కానీ కొంచెం ప్రైస్ 1000 రూపీస్ 1 ఇయర్ వ్యాలిడ్ అని చెప్పాడు. కానీ పిల్లలు ఇంకా ఒక్కసారి అలవాటు అయిపోతే ఏముంది, హాఫ్ అన్ అవర్లో మొత్తం కంప్లీట్ అయిపోయినాయి మాకు 1000 రూపీస్ బ్యాలెన్స్ అనేది, కార్డ్ అనేది. సో ఇక్కడ నుంచి స్టార్టప్ చేశాడండి. ఇంకా ఒకటి దీని తర్వాత ఒకటి, దీని తర్వాత ఒకటి, దీని తర్వాత ఒకటి, అలా 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 ఒక్కొక్కటి అన్నీ స్టార్టప్ చేసేసాడు అనమాట ఆడము. ఇదేంటంటే షూటింగ్, వాళ్ళని షూట్ చేయాలి జస్ట్. సో వాళ్ళకంటే కొత్త కాబట్టి వాళ్ళకి ఎక్సైట్మెంట్గా ఉంటుంది, మనకు చూసేసరికి ఓ ఇంతేనా అని అనిపిస్తూ ఉంటుంది కదా. సో ఒక్కొక్క దానికి ప్రైస్ వచ్చేసి 60 రూపీస్, 45 రూపీస్ అలా ఉన్నాయి. కొంచెం ఈ కారు డాషింగ్ది అది ఉంది కదా, సో దానికి వచ్చేసి 150 రూపీస్. అండ్ బౌలింగ్, క్రికెట్ బౌలింగ్ అలా కూడా ఉంది, దానికి వచ్చేసి 200 రూపీస్ ఇలా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి. సో చిన్నపిల్లలది ఏంటంటే చిన్నవి ఏంటి అని అంటే ఇట్లా కార్ మీద కూర్చునేవి, బైక్ మీద కూర్చునేవి అవి ఏంటంటే 45 రూపీస్ అలా ఉన్నాయి. ఆటోస్ మీద కూర్చునేవి, స్కూల్ బస్సెస్ మీద కూర్చునేవి అవి ఏంటంటే 45 రూపీస్ ఉందన్నమాట. జస్ట్ ఎన్ని మినిట్స్ తెలుసా, జస్ట్ 1 మినిట్ 45 రూపీస్ అనమాట. అండ్ ఇది కొంచెం సేపు బాగానే ఆడుకోవచ్చు అండి. ఒక 20 మినిట్స్ వాళ్ళు అలౌ చేశారు. రేట్ వచ్చేసి 120 రూపీస్ దీనికి. సో ఇది కొంచెం పెద్దగానే ఉంది, కానీ బాల్స్ మాత్రం చాలా 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 తక్కువ ఉన్నాయి. ఇంకా బాల్స్ చాలా ఉంటాయి, ఇంకా పిల్లలు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు. బాల్స్ తక్కువ ఉన్నాయన్నమాట. ఇట్లా ఫ్లోర్ అనేది బాల్స్ లేకుండా తక్కువ బాల్స్ ఉంటే వాళ్ళకు కూడా ఏమంత ఎంజాయ్మెంట్ అనిపించదు. నేను ఇది యాక్చువల్లీ విజయవాడలో చూశాను. బాల్స్ అయితే సూపర్గా చాలా ఉండే, బాగా ఆడుకున్నారు. వాళ్ళు కింద పడ్డా కూడా వాళ్ళకి దెబ్బలు తాకపోతుండే, ఇది ఈజీగా పడుతున్నా కూడా వాళ్ళకి దెబ్బలు అనేది తాకుతున్నాయి అన్నమాట. సో ఇంకా పక్కన సోఫాస్ సిట్టింగ్ ఎలా ఇచ్చారు. సో ఇంకా మేము కూర్చున్నాము, సూర్యాంష్ లోపల ఎంజాయ్ చేస్తున్నాడు. దీని కాస్ట్ వచ్చేసి 120 రూపీస్. ఇది ట్రై చేద్దామని అనుకున్నాను. సో ఇంకా కార్డ్ బ్యాలెన్స్ అయిపోయింది కదా. సో ఇంకా పాపని కూడా ఫుల్ డిస్టర్బెన్స్లో మంచిగా నిద్రపోతుంది. సో ఇక్కడ లేచేసింది, చూడండి ఎలా చూస్తుంది. ఫుల్ మొత్తం పైన లైటింగ్ ఉంటుంది కదా. సో ఆ లైటింగ్కి ఏంటంటే
మొత్తం చూస్తుందన్నమాట, పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని చూస్తూ ఉంది. అండ్ పక్కన వాళ్ళు చూసి ఏంటంటే ఏంటి ఇంత ఇలా చూస్తుంది అని అందరు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. క్యారీ బ్యాగ్ ఓకే, కానీ నాకు చూడండి ఇది పాప అనేది చాలా కిందికి వెళ్ళిపోయింది. ఇలా పాపం మెడ పైకి లేపి చూస్తుందన్నమాట. చాలా బాగుంటుంది, కానీ ఏంటంటే ఈ తిరుపతి ఫుల్ వేడి ప్రదేశము, ఫుల్ హీట్ ప్రదేశం కాబట్టి పాపం లోపల ఉబ్బరానికి తట్టుకోలేకపోయిందేమో అని అనిపించింది నాకు, వెదర్ బట్టి అనిపించింది. నేను ఇన్స్టాలో కాటన్ క్లాత్వి చూశాను, సో అదొకటి తీసుకుందామని అనుకుంటున్నాను. చాలా బాగుండే అది. సో ఇక్కడికి స్టాప్ అయిపోయిందండి. ఇంకా దీని తర్వాత ఇంకా మెల్లిగా వాడికి ఏదో ఒక చెప్పేసి బయటికి వచ్చి మళ్ళీ బిగ్ బజార్కి వెళ్ళి ఒక బొమ్మ కొనిచ్చి ఇంటికి వచ్చేసామన్నమాట. ఫోన్ పెట్టగానే ఫోన్ని ఇట్లా చూస్తుందండి, పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని ఎట్లా చూస్తుందంటే అట్లా చూస్తుంది. ఇప్పుడు ఎందుకో చూడట్లేదు. అండ్ వాళ్ళ అన్నయ్య చపాతీ తింటున్నాడు విత్ మటన్ కర్రీ. మార్నింగ్ చూపించాను కదా, సో మార్నింగ్ నుంచి నైట్ వరకు నా డే అయితే ఇట్లా గడిచింది. ఎందుకో సండే రోజు, వీకెండ్ రోజు మనము అందరం ఇంట్లో కలిసి ఉండి అలాగే కాసేపు పిల్లల్ని అట్లీస్ట్ కొంచెం అలా పక్క గల్లీ కన్నా తీసుకొని వెళ్తే మన సాటిస్ఫాక్షన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కదా. సో అసలు లాక్డౌన్ నుంచి పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేదు. దాని తర్వాత నేను ప్రెగ్నెంట్, డెలివరీ, రెస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా. సో దానివల్ల అసలు పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేకపోయాను. సో అసలు ఎక్కడికి వెళ్ళలేదు, పాపం వాడు ఇంట్లోనే ఉంటున్నాడు అని తీసుకెళ్ళడం జరిగింది. నేనైతే క్యారీ బ్యాగ్ అయితే తీసుకెళ్ళాను. ఓకే, బ్యాగ్ అయితే తీసుకొని వెళ్ళాను, బట్ ఎక్కువసేపు దానిలో ఉండలేకపోయింది. దానిలో అంటే బాగా ఉబ్బరియడం వల్ల కొంచెం తనకు కూడా ఏంటంటే ఉబ్బరించినట్టు అనిపించిందేమో అని నాకు అనిపించింది అనమాట. ఒక 1 అవర్ ఉంది, పడుకున్నంతసేపు ఉంది, ఇంకా మెలుకున్నప్పుడు ఇంకా ఉండలేదు, అస్సలు ఉండలేదు. నేను దానికంటే ఇంకా వేరే బ్యాగ్ ఒకటి వేరే సజెస్ట్ చేద్దాము, ఇంకోటి తీసుకుందాము, ఫ్రీగా ఉండే బ్యాగ్ తీసుకుందాము అని అనుకుంటున్నాను. నేను ఇప్పుడు ఈరోజు వేసుకున్న బ్యాగ్ది ఎవరికన్నా కావాలంటే అమెజాన్లో తీసుకున్నాను. ఆ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. కొంచెం నాకు ఆ బ్యాగ్ హెవీయే, వెయిట్ ఎక్కువ అనిపించింది. బేబీ వెయిట్ కంటే కొంచెం చాలా హెవీ ఉందన్నమాట. ఈ షోల్డర్స్ అనేవి కొంచెం పెయిన్ ఎక్కువ వస్తున్నాయి. సో అందుకే చెప్తున్నాను, ఎవరైనా కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ సో సండే రోజు పిల్లల్ని కాసేపు అలా పక్క గల్లీకి తీసుకెళ్ళి వాళ్ళని ఒక ఆడిపించడానికి ఏదో చిన్న పార్క్కి తీసుకెళ్ళినా కూడా అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. సో వీకెండ్స్లో తప్పకుండా ఎవరు చూసినా, మేల్స్ చూసినా, ఫీమేల్స్ చూసినా, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చూసినా కానీ అట్లీస్ట్ పిల్లలతో కాసేపు టైం అనేది స్పెండ్ చేయండి. బికాస్ ఇప్పుడు మనం నవడేస్ అసలు టైం స్పెండ్ చేయట్లేదు. మనము ఫోన్లు పట్టేసుకుంటున్నాము, వాళ్ళకి ఫోన్లు ఇచ్చేస్తున్నాము. అందుకే చెప్తున్నాను, అట్లీస్ట్ వాళ్ళతో ఒక ఫ్యూ అవర్స్ అన్న వాళ్ళతో టైం అనేది స్పెండ్ చేయండి. ప్రతి ఒక్కరు బిజీగా ఉంటున్నారు, అటు ఫీమేల్ అండ్ మేల్ ఇద్దరుగా సంపాదిస్తున్నారు. అది కూడా ఎవరి కోసం, పిల్లల కోసమే సంపాదిస్తున్నాం అనమాట. మనకు వాళ్ళ ఫ్యూచర్ కోసమే మనం సంపాదిస్తున్నాం కదా. సో వాళ్ళతో ఏంటి అంటే మనం టైం స్పెండ్ చేయడం వల్ల వాళ్ళు మనకి వాళ్ళ ఫీలింగ్స్ అనేవి ఈజీగా షేర్ చేస్తూ ఉంటారు. ముందు అన్నీ మనతో చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. మనం ఇలానే వెళ్తూ ఉంటే ఇంకా వాళ్ళు ముందు మనకి ఏమి చెప్పరనమాట. అండ్ ఈరోజు నేను ఈ టీషర్ట్ వేసుకున్నది, ఈ టీషర్ట్ వచ్చేసి bakwas.comలో తీసుకున్న టీషర్ట్స్ లాంగ్ టీషర్ట్స్ నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. షార్ట్ టీషర్ట్స్ నాకు అంత నచ్చవు అనమాట. కొంచెం హెవీ పర్సనాలిటీ కదా, దానివల్ల షార్ట్ టీషర్ట్స్కి ఎక్కువ ప్రిఫర్ చేయను. ఫీడింగ్ కూడా టీషర్ట్స్ అనేవి చాలా సింపుల్గా ఈజీగా ఇవ్వచ్చు ఫీడింగ్కి, నో ప్రాబ్లం. ఓకే, సో సండే అయితే ఇట్లా గడిచిందండి. సే బాయ్ చెప్పినానా. ఇప్పుడు చూడు, కెమెరా చూడు, కెమెరా సొల్లు తెస్తున్నావు, సొల్లు
అజ్జో 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 అజ్జో. వదిలే 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 వదిలే. ఓకే, సో ఇదే చెప్తున్నాను నేను, ఇంకెక్కువ ఏం చెప్పట్లేదు. అండ్ మీ సండే ఎలా గడిచిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి. వ్లాగ్స్ తీయక మస్తు రోజులు అయిపోయింది కదా, పెడతాను ఇంకా. అండ్ ఇంకా మీరు ఏం చూడాలనుకుంటున్నారు కింద కామెంట్లో చెప్పండి. చాలామంది బేబీ ప్రోడక్ట్స్ గురించి నేను ఒక అప్డేట్ అనేది ఇచ్చాను కదా, పంపిస్తాను అనేది. సో నా సెకండ్ ఛానల్ అనేది మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. దానిలో డే బై డే వీడియోస్ పెడుతూ ఉంటాను. దానిలో ఒక వ్యూ అనేది మీ తరఫు నుంచి ఒక వ్యూ ఇవ్వండి. తప్పకుండా మీరు ఏదైతే అడుగుతున్నారో ప్రతి ఒక్క ప్రోడక్ట్ అనేది మీకు పంపించడం జరుగుతుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్. టీవీ మీద తన కళ్ళు ఉన్నాయి. ఇప్పుడు సౌండ్ తక్కువ చేశాను మీతో మాట్లాడుతున్నాను. టీవీ మీద ఉన్నాయన్నమాట తన కళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకే, బాయ్.